ఫ్రెండ్స్ సింపుల్గా రొయ్యల గ్రేవీ అయితే చూద్దామా. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఉప్పు పసుపు వేసి దాంట్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకిపోయిన తర్వాత మరో కళాయి పెట్టేసి ఆయిల్ వేసి 4 యాలక పలుకులు 4 లవంగాలు 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కలర్ మారేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనకు సరిపడినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇలా కారపొడి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకుని 1 నిమిషానికి మూత పెట్టుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మన రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలకి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మన ఇంట్లో తయారు చేసిన గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, కస్తూరి మేతి, కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. కొత్తగా చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో సేవ్ చేసి ట్రై చేయండి. లైక్ అయితే కొట్టండి.